హాయ్ అండి. టుడే పొదరిల్లు ఎపిసోడ్ ఏం జరిగిందో చూద్దామా. చక్రి పెద్ది కలిపి బైక్ మీద వెళ్తూ ఉంటారు. ఫోన్ వచ్చింది. మహాలక్ష్మి ఎలా వెళ్తుందో ఏంటో అన్నయ్య అని అనుకునే లోపల మహాలక్ష్మి ఫోన్ చేస్తుంది. ఏంటండి అంటే పెద్ది గబగబా తీసుకుని, అమ్మ మహా ఏమైంది? అది కాదు పెద్ది, మీ నాన్నగారు నాతో పాటు వస్తున్నారు పెద్ది అని అనేసరికి, మా నాన్న ఇలా ఇవ్వమ్మ ఫోను. ఏంటి సెల్లీ ఫెలోస్ ఏంట్రా? అది కాదు నాన్న, నువ్వు ఇంటికి వచ్చే నాన్న. ఒరే ఆన్ ద వే భువనగిరి, అర్థమవుతుందా? నేను యాదగిరి వెళ్తున్నాను అని అనేసరికి ఇంకేం మాట్లాడకుండా సరే కదా అని ఊరుకుంటాడు. ఈ లోపల పోనీలేరా చక్రి, కంగారు ఏముంది, నాన్న వెళ్ళాడుగా, ఇంక భయమే లేదు అని అనుకుని ఇద్దరు వెళ్ళిపోతారు. ఈ లోపల మన కేశవ ఫోన్ చేసి మన శైలు వాళ్ళ నాన్నకి ఫోన్ చేస్తాడనమాట. నన్ను మా ఇంట్లో ఇరికిస్తావా, నీ సంగతి తేలుస్తానే బుస్సు అని చెప్పేసి వాళ్ళ నాన్నకి ఫోన్ చేసి, మీరు మీ అమ్మాయిని కాలేజీకి సరిగ్గా రావట్లేదండి, స్టడీ మీద కాన్సన్ట్రేషన్ లేదు, కాబట్టి మీరు ఆ సెల్ ఫోన్ వాటికి దూరంగా ఉంచండి, ఎందుకంటే సెల్ఫీలని ఇన్స్టాగ్రామ్ రీల్స్ అని చేస్తుందండి అని అనేసరికి వాళ్ళ నాన్న, ఏంటమ్మా ఫోన్ వస్తుంది, ఫోను మీ సార్ మీ ప్రిన్సిపాల్ అంట, బుస్సు సార్ అంట, ఏంటి అని అనేసరికి, నాన్న నేను మాట్లాడతాను ఇవ్వి అని చెప్పేసి, ఏంటి సార్ రే వెద్దవా అని అనేసరికి, ఏంటే నన్ను మా ఇంట్లో ఇరికిస్తావా, నిన్ను ఇరికిస్తాను చూడు అనేసరికి, ఇరికిస్తాననేసరికి శైలు, అది కాదు నాన్న, నేను ఇంకొక శైలజ ఉంది, ఆ అమ్మాయి అనుకుంటున్నా, కవర్ చేయరా ఒరే కవర్ చేయరా అని వాళ్ళ తమ్ముడిని అడుగుతూ ఉంటుంది, అన్నయ్యని అడుగుతూ ఉంటుంది. నాన్న పలానా ఇంటి పేరుతో చెప్పారా, కాదు కదా, మన శైలు కాదు అని అనేసరికి ఇంకేం మాట్లాడకుండా, సరే అయితే నేనే ఫోన్ చేస్తానని చెప్పేసి చేసి మాట్లాడితే, అవునండి నేను చెప్పింది శైలు గురించి అని అనగానే, సార్ మీరు చెప్పకపోతే ఎలా సార్ అది ఇది అనేసరికి, అవునా అనేసరికి వాళ్ళ నాన్న కొంచెం ప్రశాంతత పడతాడు. ఇంక ఇటువంటి నాటకాలు ఆడేవంటే ఊరుకునే లేదు అంటుంది వాళ్ళమ్మ. ఈ లోపల మహాలక్ష్మి యాదగిరి గుట్ట కాలేజీకి వెళ్ళాలని అనుకుంటుంది కదా, వెళ్ళడానికి అంటే వాళ్ళ మావయ్య గారు, అమ్మడు రే సిల్లీ పిలో కారాప్రా, నువ్వు నేను మొండోడినే కానీ నాకు కొన్ని తెలుసమ్మా, నువ్వు వాష్రూమ్కి వెళ్ళాలనుకుంటే వెళ్ళు, ఎందుకంటే వెళ్ళేది మన హైవే కాబట్టి మనం ఎక్కడికి వెళ్ళడానికి ఉండదు అని అనేసరికి, నాకేమీ ఇబ్బంది లేదండి అన్నా కూడా, సరే అయితే వెళ్ళు అనేసరికి వెళ్తుంది మహా. వెళ్ళిన తర్వాత ఈ లోపల డ్రైవర్ని అంటాడు, ఒరే ఓ బిర్యానీ తీసుకురారా అని అనేసరికి, మరి డబ్బులు అంటే మా సిల్లీ ఫేలో చక్రీ గడిస్తాడులే అని అనేసరికి వెళ్తాడు. ఈ లోపల డ్రైవర్ సీట్లో ఆయన కూర్చుంటాడు. చక్రి వాళ్ళ నాన్న కూర్చుని, మీరు డ్రైవింగ్ చేస్తారా, నేను లారీ నడిపినోడ్నే, ఇదెంతసేపు అమ్మా అని అనేసరికి ఇంకా వెళ్తూ ఉంటారు. ఆల్రెడీ ఒరే నువ్వు ఇదేంటండి మీరు నా సీట్లో కూర్చున్నారనేసరికి, నువ్వు ఆల్రెడీ ఇందులోనే కూర్చున్నావురా, నేనే చాలా హ్యాపీగా నడుపుతున్నాను, నీకన్నా నేను చాలా బాగా నడుపుతాను రా, నీ వల్ల మా కోడలికి చాలా ఇబ్బంది అవుతుంది అని అనేసరికి ఇంకలా నెమ్మదిగా వెళ్తూ ఉంటారు. వెళ్ళగా కాలేజీ వస్తుంది. కాలేజీ వస్తే వాళ్ళ ఫ్రెండ్ వస్తుంది. ఎప్పుడు వచ్చావు, ఈయన ఎవరు అనేసరికి ఏమీ మాట్లాడకుండా లోపలికి వెళ్తారు. లోపలికి వెళ్ళి ఏంటే అది చేస్తాను ఇది చేస్తానని చెప్పేసి ఇలా చేసావు, నువ్వు పెళ్లి చేసుకున్నావు అనేసరికి, మేడంని కలుద్దామే పదా అని చెప్పేసి, మేడం నా సర్టిఫికెట్స్ దొంగలు దొబ్బేశారు అంటే దానికి ఒక ప్రాసెస్ ఉంటుందమ్మా, నువ్వు కాసేపు బయట కూర్చుంటే నేను చెప్తాను అనేసరికి, ఈ లోపల ప్యూన్ చూసి, ఏంటమ్మా ఇలా వచ్చారు అంటే, నా సర్టిఫికెట్ల కోసం వచ్చాను అని అనేసరికి, నారాయణ అనేసరికి, సరే అయితే అమ్మ కూర్చోండి పిలుస్తారు అనేసరికి, వాళ్ళ అన్నయ్యకి ఫోన్ చేస్తే, ఆది సార్ మీ ఉప్పు తిన్నావండి, మీ చెల్లెలు ఇప్పుడే వచ్చిందండి, వస్తే చెప్పమన్నారు కదా, అందుకనే నేను చెప్తున్నాను, సరే అయితే వచ్చింది కదా దాన్ని హోల్డ్ చేసి ఉంచి అలాగే నేను వస్తున్నాను అని అనేసరికి వెళ్తూ ఉంటాడు. ఈ లోపల సర్టిఫికెట్ల కోసం మేడం లోపల పిలుస్తుంది. అమ్మ ఇప్పుడు దీనికి ఒక ప్రాసెస్ ఉంది, మీ సర్టిఫికెట్లు పోయినాయి కాబట్టి, నువ్వు న్యూలీయే కదా జాయిన్ అయ్యింది నీ డిగ్రీ కాబట్టి, ఇలా పోయినందుకు నువ్వు ఎఫ్ఐఆర్ ఫైల్ చేసి నాకు ఒక కాపీ తీసుకొస్తే దాన్ని బట్టి మేము ప్రిన్సిపాల్ గారికి చేస్తాము, అప్పుడు దీనికి ఒక ఏంటి ఎఫ్ఐఆరా, నాకు ఏం తెలియదండి అని అనేసరికి, దీనికి ఒక ప్రాసెస్ ఉంటుందమ్మా అని చెప్పేసి అంటుంది. ఈ లోపల ఆది రానే వస్తాడు. ఏంటే వెళ్ళిపోతున్నావు, ఇక్కడికి ఎప్పుడు వస్తావా అని చూశాను, ఏంట్రా నువ్వు మాట్లాడేది అని అనేసరికి, ఇలాంటిది ఏదో జరుగుద్దని నేను వచ్చానమ్మా అంటూ మాంగారు అంటాడు. రావే అంటూ మహాలక్ష్మి లాక్కెళ్తూ ఉంటాడు. అయినా సరే అసలు వదిలించుకుని, ఆది
వదులు వదులు అంటూనే ఉంటుంది. అయినా సరే వదలకుండా వెళ్తూనే ఉంటాడు. కానీ మాంగారు చాలా ఫైట్ చేస్తాడు. ఆయన చక్రి వాళ్ళ నాన్న ఫైట్ చేసి చేయగా అతను ఏ కత్తి అయితే తెచ్చుకున్నాడో ఆ కత్తితో ఆది వాళ్ళ నాన్నని వాళ్ళ మాంగారిని పొడి చేసేసరికి మహా చాలా స్టన్ అయిపోతుంది. ఇంకేం చేయాలో తెలియక అయ్యో 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 అనవసరం ఏంటిది అని అనేసరికి గబగబా ప్యూన్ వచ్చి సార్ ఇది కేసు అవుతుంది, ఇది మర్డర్ కేసు అవుతుంది, మీరు ఇక్కడి నుంచి వెళ్ళిపోండి అనేసరికి ఆది తప్పించుకుని పారిపోతాడు. అందరూ కాపాడండి అనేసరికి పారిపోతున్నాడు అని చెప్పేసి అందరూ వెంటపడ్డా కూడా ఇంకేం వెళ్ళిపోయేసరికి ఇంకా మహాలక్ష్మి చక్రి వాళ్ళ నాన్నని తీసుకుని మాంగారిని తీసుకుని డ్రైవర్ అంటూ అరుస్తూ ఉంటుంది. డ్రైవర్ రాగానే హాస్పిటల్కి అమ్మ నా గురించి ఏమీ బాధపడద్దు, నా గురించి నేను వెళ్ళిపోయినా సరే ఎవరు బాధపడేవాళ్ళు లేరు, అలా అనకండి, మీ గురించే నాకు ఆలోచన అంటుంది మహాలక్ష్మి. కానీ ఇది ఇలా వెళ్ళి హాస్పిటల్ తీసుకెళ్తుంది. ఈ లోపల చక్రికి ఫోన్ చేసింది. ఏంటండి అంటే నేను హాస్పిటల్లోనే ఇస్తున్నారా సర్టిఫికెట్లు అనేసరికి అది కాదండి మీ నాన్నగారికి ఇలా జరిగింది అనేసరికి ఇంకా స్టన్ అయిపోయి ఇంకా అలా ఉంటుంది. కానీ ఇవాళ ఎపిసోడ్ అయితే ఇదే జరిగిందండి. అసలు ఏం జరుగుతుంది, చక్రి వాళ్ళ నాన్నకి బాగుంటుందా లేకపోతే ఏం చేస్తారనేది కమింగ్ ఎపిసోడ్లో తెలుసుకోవాలండి. నా వీడియోస్ కనుక మీకు నచ్చినట్లయితే లైక్ చేసి షేర్ చేసి సబ్స్క్రైబ్ చేయండి. థ్యాంక్ యూ సో మచ్. థ్యాంక్ యూ.